Dear students, welcome to my lecture series on permutation group. Myself C.H. Naidu, working as a mathematics lecturer, SVLN's Government Degree College, Bhimanipatnam. Before going to permutations groups, what are the learning outcomes of this today's lesson? So learning outcomes. Student can able to learn the basic concept of permutations. Student can learn the solve the problems on Cayleys theorem. Student can learn the solve the problems on normal subgroups. And also student gain the strong foundation in permutations group. ఈ రోజు మనం డిస్కస్ చేసేటటువంటి లెసన్స్లో క్యాలీస్ థియరంకి సంబంధించి మనం కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. అదే విధముగా నార్మల్ సబ్ గ్రూప్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాం. So first problem, find the permutation group is isomorphic to multiplicative group G is equal to 1 omega square. So Cayleys theorem యొక్క స్టేట్మెంట్ మనం అబ్జర్వ్ చేస్తే every finite group is isomorphic to some permutation group. ఆ permutation group నే మనం ఇక్కడ ఏమంటామంటే రెగ్యులర్ పెర్మిటేషన్ అంటాం. రెగ్యులర్ పెర్మిటేషన్ గ్రూప్ అంటాం. ఆ పెర్మిటేషన్ గ్రూప్ ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి బై యూజింగ్ Cayleys theorem. So given that G is equal to 1 omega square. By using Cayleys theorem, so consider a permutation F from G to G by Fa of x is equal to Ax for every A belongs to G and x is any element of G. So ఈ విధంగా మనం Cayleys theorem లో ఒక ఫంక్షన్ మనం డిఫైన్ చేసాం. దిస్ ఫంక్షన్ ఈజ్ వెల్ డిఫైన్ అని చెప్పాం. దిస్ ఫంక్షన్ ఈజ్ 1 అని చెప్పాం. దిస్ ఫంక్షన్ ఈజ్ ఆన్ టు అని చెప్పాం. సో దేర్ ఫోర్ 1 and on to means f is a permutation. సో కాబట్టి ఈ f అనే పెర్మిటేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తే సో మనకి ఇక్కడ జీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 1 omega స్క్వేర్. సో కాబట్టి a is equal to 1 తీసుకుంటే f1 అనే పెర్మిటేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో a is equal to omega తీసుకుంటే f omega అనే పెర్మిటేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో a is equal to omega స్క్వేర్ తీసుకుంటే f omega స్క్వేర్ అనే పెర్మిటేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 3 పెర్మిటేషన్స్ ని ఒక సెట్ లో రాస్తే అదే మనకి ఏమవుతుందంటే పెర్మిటేషన్ గ్రూప్ ఆర్ రెగ్యులర్ పెర్మిటేషన్ గ్రూప్ అంటాం. సో ద పెర్మిటేషన్ గ్రూప్ ఈస్ G dash is equal to f1 f omega స్క్వేర్. ఈ f1 f omega స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. వేర్ f1 is equal to సో ఫస్ట్ జీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ 1 omega స్క్వేర్ ఫస్ట్ రాస్తాం. అయితే fa at x is equal to ax అని మనం డిఫైన్ చేసాం. ఏ అంటే ఇక్కడ ఏంటి? 1 అనే ఎలిమెంట్ మనం ఫిక్స్ చేసేయాలి. x అంటే ఏంటి? జీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్. x అంటే జీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి? 1 omega స్క్వేర్. సో కాబట్టి ఆ ఎలిమెంట్స్ మనం మల్టిప్లై చేస్తాం. 1 into 1 అంటే 1 goes to 1. 1 into omega goes to omega. 1 into omega square to omega square. ఇక్కడ సేమ్ ఎలిమెంట్ గోస్ టు సేమ్ ఎలిమెంట్ కాబట్టి సో దిస్ ఈస్ ద ఐడెంటిటీ పెర్మిటేషన్. నెక్స్ట్ ఎఫ్ ఒమేగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ ద ఎలిమెంట్స్ ఇన్ జీ 1 omega స్క్వేర్. ఇక్కడ ఏ అనే ఎలిమెంట్ ఏంటి? ఒమేగా కాబట్టి ఒమేగా ఇంటూ సో జీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మనం మల్టిప్లై చేయాలి. సో ఒమేగా ఇంటూ 1 ఒమేగా ఇంటూ ఒమేగా క్యూబ్ omega square. So omega into 1 omega. So 1 goes to omega. Omega into omega square. So therefore 1 goes to omega square. Omega into omega cube. Omega into omega square. Omega cube. So omega cube is equal to 1. Omega square to 1. So next f omega square మనం find out చేయాలి. So ఇక్కడ a is equal to omega square. 1 omega square. Omega square into 1 omega square. So 1 goes to omega square. Omega square into omega cube. Omega cube is equal to 1. So omega goes to 1. Omega square into omega square. Omega power 4. Omega cube is equal to 1. So 1 into omega. So omega square to omega. So this is the permutation group of G. So f1 f omega square. ఇందులో f1 అనేది ఐడెంటిటీ పెర్మిటేషన్. నెక్స్ట్
Second problem. Find the permutation group is isomorphic to multiplicative group G is equal to 1 minus 1 I minus I. సో సేమ్ మన ఫస్ట్ ప్రాబ్లం ఏ విధంగా అయితే ప్రూవ్ చేస్తామో ఇక్కడ సెకండ్ ప్రాబ్లం కూడా అదే విధంగా మనం ప్రూవ్ చేస్తాం. ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి మారాయి. అక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ, ఇది ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ. సో గివెన్ దట్ G is equal to 1 minus 1 I minus I. So by using Cayleys theorem, so consider a permutation F from G to G by Fa of x is equal to Ax for every A belongs to G and x is any element of G. So it's therefore F is a permutation. సో మనం F అనేది permutation అనేది మనం ఆల్రెడీ Cayleys theorem లో ప్రూవ్ చేస్తాం కాబట్టి there is no need to prove here. సో కాబట్టి ఫస్ట్ A is equal to 1 తీసుకుంటే F1 that is one permutation, F minus 1 that is also one permutation, Fi that is also permutation, F minus I that is also permutation. ఈ 4 permutations ని మనం ఒక సెట్ లో రాస్తే that is the permutation group అవుతుంది. So the permutation group is G, F1, F minus 1, Fi, F minus I, where F1 is so A అనేది ఎలిమెంట్ 1 కాబట్టి 1 into 1, 1 goes to 1. 1 into minus 1, minus 1. Minus 1 goes to minus 1. 1 into I goes to I. 1 into minus I goes to I. So that this is the identity permutation. So this is the identity permutation. F minus 1. So minus 1 into 1, minus 1. So 1 goes to minus 1. Minus 1 into minus 1. So minus 1 goes to 1. Minus 1 into I goes to minus I. Minus 1 into minus I, so plus I, minus I goes to plus I. So F of I, ఇక్కడ A is equal to I తీసుకోవాలి. సో Gలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మనం మల్టిప్లై చేయాలి. సో I into 1, 1 goes to I. I into minus 1, minus I, so minus 1 goes to minus I. I into I square, so I goes to minus 1. I into minus I square is equal to 1. So minus I goes to 1. F of minus I, here A is equal to minus I. So minus I into 1, minus I, so 1 goes to minus I. Minus I into 1, minus I into minus 1, plus I, so minus 1 goes to plus I. Minus I into minus I square, that is equal to 1, I goes to 1. So minus I into minus I square is equal to minus 1. So minus I goes to minus 1. So 1 goes to minus I, minus 1 goes to I goes to 1, minus I goes to minus 1. Okay. So third one, find A3 is a normal subgroup of S3. So మనం ఆల్రెడీ ఒక థియరం ప్రూవ్ చేస్తాం. ప్రూవ్ దట్ ఏఎన్ ఈస్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ ఎస్ఎన్ అని మనం ప్రూవ్ చేస్తాం థియరం. సో ఇక్కడ ఒక ప్రాబ్లంని మనం రాబెట్టాలి. సో ఏఎన్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ పెర్మిటేషన్స్. సో ఏఎన్ అంటే సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ పెర్మిటేషన్స్. సో S3లో మనకి ఎన్ని పెర్మిటేషన్స్ ఉంటాయి? 3 ఫ్యాక్టోరియల్ పెర్మిటేషన్స్ ఉంటాయి. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 పెర్మిటేషన్స్. అందులో హాఫ్ పెర్మిటేషన్స్ అని సగం పెర్మిటేషన్స్ ఈవెన్ అవుతాయి, సగం పెర్మిటేషన్స్ అనేవి ఆడ్ పెర్మిటేషన్స్ అవుతాయి. సో ఆ 6 పెర్మిటేషన్స్ ఏంటో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో S is equal to 1, 2, 3. సో S3, సో మనకు 6 పెర్మిటేషన్ 1, 2, 3, 4, 5, 6 ఈ పెర్మిటేషన్స్ మనం కన్స్ట్రక్ట్ చేయాలండి. చాలా జాగ్రత్తగా ఈజీగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో ఇక ఆర్డర్ మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఫస్ట్ 1 goes to 1, 2 goes to 2, 3 goes to 3. సో దిస్ ఈస్ ద ఐడెంటిటీ పెర్మిటేషన్. ఓకే, నెక్స్ట్ ఏంటి? 1 goes to 1 ఫిక్స్ చేసేయండి. 1 goes to 1 ఫిక్స్ చేసిన తర్వాత 2, 3 అనే ఎలిమెంట్స్ ఉంటాయి. 2, 3 అనే ఎలిమెంట్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాశారనుకోండి, ఐడెంటిటీ పెర్మిటేషన్ మళ్ళీ ముందు పెర్మిటేషన్ రిపీట్ అయిపోతుంది. సో కాబట్టి ఎంటర్ చేంజ్ ద 2 and 3. సో 3, 2. ఈసారి ఇక్కడ 1 goes to 1 ఫిక్స్ చేసాం. ఇక్కడ ఏం ఫిక్స్ చేద్దాం? 2 goes to 2 ఫిక్స్ చేద్దాం. సో అప్పుడు 1, 3 అనేది మనం ఇంటర్చేంజ్ చేయాలి. సో కాబట్టి 3, 1 అనేది రాయాలి. సో ఇలా రాసేటప్పుడు ముందున ఉన్నటువంటి పెర్మిటేషన్ మనకు రాకుండా చూసుకోవాలండి. మనకు డిస్టింక్ట్ పెర్మిటేషన్స్ రావాలి. ఓకే, నెక్స్ట్
3 goes to 3 ఫిక్స్ చేసాం. ఇంకేముంది 1 2 ఉంది. సో 1 2 యాజ్ టీజ్గా రాస్తే ఐడెంటిటీ పెర్మిటేషన్ అయిపోతుంది. సో కాబట్టి ఇంటర్చేంజ్ ద 1 and 2. సో 2 1. ఓకే, నెక్స్ట్ ఈసారి 1 goes to 2 ఫిక్స్ చేస్తాం. 1 goes to 2 ఫిక్స్ చేసిన తర్వాత 3 1 ఉంటుంది. సో 3 1 రాశారనుకోండి, 3 1 కాకుండా 1 3 అని రాస్తే ముందు పెర్మిటేషన్ వచ్చేస్తుంది. సో కాబట్టి 1 3ని ఇంటర్చేంజ్ చేస్తే సో 3 1 వస్తుంది. సో కాబట్టి ఇది ఒక పెర్మిటేషన్. నెక్స్ట్ 1 goes to 3 ఫిక్స్ చేయండి. సో 1 2 అనే ఎలిమెంట్స్ని మనం ఇంటర్చేంజ్ చేయాలి. 1 2ని మనం ఇంటర్చేంజ్ చేసినప్పుడు సేమ్ 2 1 అని రాస్తాం అనుకోండి, ఈ పెర్మిటేషన్ వచ్చేస్తుంది. సో కాబట్టి 1 2 అని రాస్తాం. సో కాబట్టి ఈ విధంగా మనం S3లో సో 6 పెర్మిటేషన్స్ అనేవి మనకు వస్తాయి. ఓకే, అదే మనకు ఎస్లో 2 ఎలిమెంట్స్ తీసుకుంటే 2 పెర్మిటేషన్స్ వస్తాయి. ఎస్లో 4 ఎలిమెంట్స్ తీసుకుంటే 4 ఫ్యాక్టోరియల్ అంటే మనకు 24 పెర్మిటేషన్స్ వస్తాయి. అదే ఎస్ఎన్లో మనకి ఎన్ని పెర్మిటేషన్స్ ఉంటాయి? n ఫ్యాక్టోరియల్ పెర్మిటేషన్స్ ఉంటాయి. సో ఎస్ఎన్ ఈజ్ ఏ సిమెట్రిక్ గ్రూప్, ఏఎన్ ఈజ్ ఏ ఆల్టర్నేటివ్ గ్రూప్. ఓకే, సో A3 ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ పెర్మిటేషన్. అయితే ఇందులో సో సగం పెర్మిటేషన్స్ ఈవెన్ పెర్మిటేషన్స్, సగం పెర్మిటేషన్స్ ఆడ్ పెర్మిటేషన్స్ ఉంటాయి. అది ఏవి ఈవెన్ పెర్మిటేషన్స్, ఏవి ఆడ్ పెర్మిటేషన్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ F1 అంటే ఏంటి? ఐడెంటిటీ పెర్మిటేషన్. వీ నో దట్ ఎవ్రీ ఐడెంటిటీ పెర్మిటేషన్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్ పెర్మిటేషన్. సో కాబట్టి ఐడెంటిటీ పెర్మిటేషన్ ఎప్పుడు కూడా ఆల్వేస్ ఈవెన్ పెర్మిటేషన్ కాబట్టి F1 ఈజ్ ఈవెన్. నెక్స్ట్ F2ని మీరు ముందు సైకిల్గా రాయండి. సైకిల్గా రాసిన తర్వాత అందులో మనకు నెంబర్ ఆఫ్ ట్రాన్స్పోజిషన్ బట్టి ఆ పెర్మిటేషన్ ఈవెన్ అవుతుందా ఆడ్ అవుతుందా అనేది మనం డిసైడ్ చేయొచ్చు. సో కాబట్టి ఈ సెకండ్ పెర్మిటేషన్ ఏంటి? 1 goes to 1. ఓకే, లీవ్ ఇట్. 2 goes to 3. సో 2 goes to 3. సో దిస్ ఈజ్ ఏ ట్రాన్స్పోజిషన్. ఎవ్రీ ట్రాన్స్పోజిషన్ ఈజ్ ఆల్వేస్ ఆడ్ పెర్మిటేషన్. సో కాబట్టి F2 అనేది ఆడ్ పెర్మిటేషన్ అయింది. నెక్స్ట్ F3. సో 2 goes to 2 ఫిక్స్ చేసాం కాబట్టి 1 3 సైకిల్. సో దిస్ ఈజ్ ఆల్సో ట్రాన్స్పోజిషన్. సో దిస్ ఈజ్ ఆల్సో ఆడ్. F4. 3 goes to 3 ఫిక్స్ చేసాం కాబట్టి లీవ్ ఇట్. 1 2. సో దిస్ ఈజ్ ఆల్సో ఆడ్ పెర్మిటేషన్. సో F5. 1 goes to 2, 2 goes to 3. సో 1 2 3. సో ఇది ఈ సైకిల్ యొక్క లెంగ్త్ అంతా 3. సో సైకిల్ యొక్క లెంగ్త్ ఆడ్ అయితే ఆ పెర్మిటేషన్ ఏమవుతుంది? ఈవెన్ పెర్మిటేషన్. లేదు అంటే సో ప్రోడక్ట్ ఆఫ్ ట్రాన్స్పోజిషన్స్ రాసుకోండి. 1 2 1 3. సో హౌ మెనీ ట్రాన్స్పోజిషన్స్ ఆర్ దేర్? 2 ట్రాన్స్పోజిషన్స్. సో కాబట్టి 2 ట్రాన్స్పోజిషన్స్. సో దిస్ పెర్మిటేషన్ ఈజ్ ఈవెన్. F6. 1 goes to 3. సో 3 goes to 2. 1 3 2. సో ట్రాన్స్పోజిషన్ 1 3 1 2. సో 2 ట్రాన్స్పోజిషన్స్ వచ్చాయి. సో బట్ దిస్ ఈజ్ ఆల్సో ఈవెన్ పెర్మిటేషన్. మనకి ఈవెన్ పెర్మిటేషన్స్ ఏమొచ్చాయి? F5 వచ్చింది, F6 వచ్చింది, F1 వచ్చింది ఐడెంటిటీ పెర్మిటేషన్. ఈ 3 పెర్మిటేషన్స్ని ఒక సెట్లో రాస్తే అదే మనకి ఏమవుతుందంటే ఆల్టర్నేటింగ్ సెట్ అవుతుంది. దట్ ఆల్టర్నేటింగ్ సెట్ ఈజ్ ఏ గ్రూప్ అని కూడా మనం ప్రూవ్ చేసాం. దట్ ఆల్టర్నేటింగ్ సెట్ ఈజ్ ఎ సబ్ గ్రూప్. దట్ ఆల్టర్నేటింగ్ సెట్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ కూడా మనం ఈ అన్ని కండిషన్స్ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో మనం ప్రూవ్ చేస్తాం. ఈ విధంగా ఒక సిమెట్రిక్ గ్రూప్ ఇచ్చి సో ఆల్టర్నేటివ్ గ్రూప్ను మనం ఫైండ్ అవుట్ చేయమంటే సెట్ ఆఫ్ ఈవెన్ పర్మిటేషన్స్ ఏవేవి అవుతాయో అవి ఫైండ్ అవుట్ చేసి ఒక సెట్లో రాస్తే అదే మనకి ఏమవుతుందంటే ఆల్టర్నేటింగ్ సెట్ ఆర్ ఆల్టర్నేటివ్ గ్రూప్ అవుతుంది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ just go through the following web links. Thank you for my watching video.